హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము షైండేలోని మార్చ్ నెల కరెంట్ అఫైర్స్లోని ఉన్నటువంటి బిట్స్ అన్ని కూడా చదువుకుందాం. అవి కూడా ఇంపార్టెంట్ బిట్స్ వరకు మాత్రమే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బిట్ వచ్చి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అన్నారు. దాంట్లో డి తప్పు, మిగిలినటువంటి పై మూడు రైటే. అవేంటో చూద్దాం ఒకసారి. ప్రధాని నరేంద్ర మోడీ 2024 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో యుఏఈలో పర్యటించారు. రైట్ ఇది. యుఏఈలో ప్రధాని పర్యటించడం 2005 తర్వాత ఇది 7వసారి. ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరు దేశాధినేతల సమక్షంలో మొత్తం 8 ఒప్పందాల మార్పిడి జరిగింది. ఈ క్రింది ఏ దేశాన్ని విజిట్ చేశారు అని చెప్పంటే యుఏఈ. అంతవరకు సరిపోతుంది. డేట్స్ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ బిట్ కొంచెం ఇంపార్టెంట్ అనిపిస్తుంది. గల్ఫ్ ఈ క్రింది వాళ్ళు సరికానిది ఏది అని చెప్పన్నారు. సరికానిది 2, మిగిలినవన్నీ కూడా రైటే. సరైన వరకు చదువుదాం. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ఆలయాల్లో అతిపెద్దదైన స్వామి నారాయణ్ ఆలయాన్ని యుఏఈలో ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 14వ తారీఖున ప్రారంభించారు. పర్యటన సందర్భంగా ఇది ఇంపార్టెంటే. తర్వాత ఇండియన్ డిజిటల్ రూపే క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ప్రాతిపదికగా రూపొందించిన యుఏఈ కార్డ్ జవాన్ JAYWAN అనుసంధాన సేవలను నహ్యాన్ ప్రారంభించారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, దుబాయ్లో జరిగిన ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సదస్సు ఓల్ గవర్నమెంట్ సమ్మిట్లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, థర్డ్ బిట్. ఇది కూడా ఇంపార్టెంట్ లాగా అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. క్రింది వాటిలో సరికాని వర్తమానాంశాన్ని గుర్తించండి. జనవరి 18 నుంచి 21 వరకు వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో జరిగింది. వింగ్స్ ఇండియా 2024 ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లోని బేగంపేట. ఇంపార్టెంట్. రెండో అంశం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా పాల్గొని జనవరి 18న ఈ వైమానిక ప్రదర్శన ప్రారంభించారు. ఇది కూడా ఇంపార్టెంట్. మూడవది తప్పు. నాలుగవది, ఈ ప్రదర్శనను కేంద్ర పౌర విమాన మంత్రిత్వ శాఖ వాణిజ్య మండల సమైక్య, దాన్ని మన ఫిక్కీ అంటాం, FICCI సంయుక్తంగా నిర్వహించాయి. ఎవరు నిర్వహించారని చెప్పడవచ్చు. కేంద్ర పౌర విమాన మంత్రిత్వ శాఖ మరియు వాణిజ్య మండల సమైక్య సంయుక్తంగా నిర్వహించారు. నెక్స్ట్ వచ్చి 5వ బిట్. ఇది ఇంపార్టెంట్ బిట్. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అన్నారు. 75వ భారత గణతంత్ర వేడుకలను వికసిత్ భారత్ అండ్ భారత్ లోక్ తంత్రికి మాతృక థీమ్తో నిర్వహించారు. వికసిత్ భారత్ అండ్ భారత్ లోక్ తంత్రికి మాతృక థీమ్తో నిర్వహించారు. 75 గణతంత్ర దినోత్సవ వేడుకలు. 2024 గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇది కూడా తెలుసు మనకు. దేశ చరిత్రలోనే తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అమరవీరులను స్మరించుకునేలాగా తెలంగాణ శకటాన్ని తీర్చిదిద్దారు. దీనికి జయ జయ హే తెలంగాణ అని నామకరణం చేశారు. అడగొచ్చు, తెలంగాణకు సంబంధించిన శకటం గణతంత్ర దినోత్సవంలో ఏ పేరుతో ప్రదర్శించారు అని చెప్పని మనం ఎక్స్పెక్ట్ చేయం. జై జై హే తెలంగాణ అని చెప్పని. ఓకే, రైట్. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, క్రింది వ్యాఖ్యలను పరిగణించుము. ఏబి 2 రైటే అట. ఒకసారి చూద్దాం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్
2024 జనవరి 25, 26 తేదీల్లో భారత్లో ప్రకటించారు. ఎందుకోసము? గణతంత్ర దినోత్సవంలో పాల్గొనడం కోసం ముఖ్య అతిథిగా ఆయన వ్యవహరించారు కనుక. ఈయన ఏమన్నారంటే 2026ను భారత్ ఫ్రాన్సులు ఆవిష్కరణల సంవత్సరంగా జరుపుకోవాలని నిర్ణయించాయి. ఆవిష్కరణల సంవత్సరం 2026ని 24 కాదు, 25 కాదు, 26 సంవత్సరాన్ని భారత్ ఫ్రాన్సులు ఆవిష్కరణ సంవత్సరాలుగా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించాయి. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్కి వెళ్దాము. నేను ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే చదివినిపిస్తాను, అంటే ఎగ్జామ్లో వస్తాయి అని చెప్పి నేను గెస్ట్ చేసినటువంటి మాత్రమే. ఎందుకంటే అన్నీ చదవడం వల్ల బ్రెయిన్ ఏం గుర్తుపెట్టుకోదు మనకు. కొన్ని చదివితే సెలెక్టెడ్వి ఎగ్జామ్లో వస్తే మనం బిట్ పెట్టగలిగే లాంటివి చదువుకుంటే ఆన్సర్స్ చాలా ఈజీగా చేయగలుగుతాం. అన్నీ చదవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఒక మహాసముద్రం. దీన్ని కొంత చదవాలి. మన బ్రెయిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందో అంతవరకు చదివించి పెట్టాలి. డేటాలు, అంకెలు, బడ్జెట్లు, నెంబర్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకుని అడిగి వెళ్తే ఎగ్జామ్లో ఈజీ బిట్ కూడా మనం పెట్టకుండా బయటకు వచ్చేస్తాం. రైట్. 9th బిట్. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అన్నారు. వాక్యాలను పరిగణించండి అని చెప్పన్నారు. ఇక్కడ మనకి ఏవి రెండు కూడా రైటే. ఇక్కడ మనకి ఈ పథకం కూడా చాలా ఇంపార్టెంట్. నేను బిట్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కరెంట్ అఫైర్స్లో కానీ, కరెంట్ ఎకానమీలో కానీ ఈ బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సౌరశక్తి వినియోగము సుస్థిర ప్రగతిని పెంచడంలో భాగంగా దేశంలో 1 కోటి ఇళ్లలో వెలుగులు నింపే లక్ష్యంతో పిఎం సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజనను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13న ప్రకటించారు. ఓకేనా? ఈ పథకం పేరు మళ్ళొకసారి పిఎం సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన. ఈ పథకంలో భాగంగా ప్రతి నెల 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందించనుంది. గుర్తుపెట్టుకోండి, 300 యూనిట్లు. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చేటువంటి కార్యక్రమం గృహజ్యోతి మహాలక్ష్మి, నాకు ప్రోగ్రాం కరెక్ట్గా గుర్తులేదు, దాంట్లో భాగంగా 200 యూనిట్లు ఉచితంగా ఇస్తారు. బట్ ఈ పథకం కింద 300 యూనిట్లు ఇస్తుంది కేంద్రం. ఇది తేడా. ఈ ప్రాజెక్టుకు 75,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నారు. ఇది కూడా ఇంపార్టెంట్. స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, మనకు పథకం పేరు ఇవ్వచ్చు, ఎన్ని యూనిట్లు అడగవచ్చు, ఎన్ని కోట్ల పెట్టుబడి లైన్స్ వేయవచ్చు మనకు. ఓకే, ఇది ఇంపార్టెంట్ పథకం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈ బిట్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. 10th బిట్. క్రింది వ్యాఖ్యలను పరిగణించాను నేను ఇక్కడ. ప్రధానమంత్రి ఫసల్ అంటే పంట అని అర్థం. బీమా పథకంతో పాటు పలు బీమా ఉత్పత్తులు, సేవలను రైతులకు డిజిటల్ పద్ధతిలో అందించడానికి సారథి అనే పోర్టల్ను కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా ఫిబ్రవరి 8న ప్రారంభించారు. పోర్టల్ పేరు సారథి. ఓకేనా? ఇది సారథి. దేనికోసము? పోర్టల్ ఫర్ అగ్రికల్చర్ ఎన్హాన్స్మెంట్ అండ్ ఫార్మర్ డెవలప్మెంట్, రైతుల అభివృద్ధి కోసం ఇది. ఓకేనా? సారథి అనే పోర్టల్ వ్యవసాయ శాఖ సంబంధించి అడగొచ్చు. ఈ సారథి అనే పోర్టల్ ఈ క్రింది ఏ శాఖకు సంబంధించింది? వ్యవసాయ శాఖ, వైద్య శాఖ, విద్యా శాఖ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం మనం. సారథి వ్యవసాయ శాఖ. నెక్స్ట్ బి కూడా రైటే. పంటల బీమా పథకానికి సంబంధించి రైతుల ఫిర్యాదులు పరిష్కరించడానికి కిసాన్ రక్షక్ పోర్టల్ను, అలాగే పంటల బీమా పథకానికి సంబంధించిన రైతులకు సంబంధించిన ఫిర్యాదులు ఏమైనా ఉన్నట్లయితే, ఆయన అభ్యంతరాలు ఉన్నట్లయితే, ఏమైనా కంప్లైంట్స్ ఉంటే స్వీకరించ కోసం కిసాన్ రక్షక్ పోర్టల్ను కూడా ప్రారంభించారు. అలాగే దానికి సంబంధించిన ఒక నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ ఎంత అంటే 14447. ఇంపార్టెంట్. నెక్స్ట్కి వెళ్దాం. క్రింది వానిలో సరికానిది ఏది? మనకు మూడవది సరికాదు, మిగతా ఇవన్నీ కూడా రైటే. ఒకసారి వాటిని చూద్దాం మనం. ఢిల్లీలో మేజర్ ధ్యాన్చంద్ స్టేడియంలో ఆది మహోత్సవ్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 10వ తారీఖున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఓకే.
సిమ్ ఇంటర్నెట్ లేకుండానే మొబైల్లో టీవీ కార్యక్రమాలను ప్రసారమయ్యే సరికొత్త సాంకేతికను కేంద్రం అందుబాటులో తీసుకొచ్చింది. డైరెక్ట్ మొబైల్ ఇది కూడా రైటే. ఓకే, ఆది మహోత్సవ్ కార్యక్రమం ఎక్కడ ప్రారంభించారు? ఢిల్లీలో మేజర్ జాన్సన్ స్టేడియంలో. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇంకొక రైట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ ఉంది, ఆసియాలో అతిపెద్ద ట్రావెల్ ట్రేడ్ షోని ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు ముంబైలో బీకేసీలో గల జియో వరల్డ్ సెంటర్లో జరిగింది. ఓటీఎం ముంబై పేరిట ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు విషయం. నెక్స్ట్ ఇది 2వ బిట్, ఇది ఎందుకు నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. రాయితీ ధరలతో కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి భారత్ బియ్యం విక్రయాలను ఫిబ్రవరి 6న ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. భారత్ బియ్యం, ఈ బియ్యాన్ని ఎంతకి ఇస్తారు? కిలో 29 రూపాయలకి 5-10 కిలోల పంచుల్లో ఇవి లభిస్తాయి. ఓకేనా. 2వ విడత బియ్యం విక్రయాలను తెలంగాణలోని హైదరాబాద్లో ప్రధాని మోడీ వర్చువల్గా ఫిబ్రవరి 8వ తారీఖున ప్రారంభించారు. ఓకే, ఇది తప్పిది. ఈ బియ్యంలో నూక ఎంత శాతం ఉంటుందంటే 5% ఉంటుంది. ఇలాంటి వీటిలో ఒకసారి కన్ఫ్యూజ్ చేస్తారు. బియ్యంలో నూక ఎంత శాతం, 5%, 10%, 0% అంటే మనం మరి మంచి బియ్యం కదా అసలు ఉండవేమో అని చెప్పి అనుకుని 0 పెట్టేట అవకాశం ఉంటుంది. సో వీ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. 5% నూక ఉంటుంది, 29 రూపాయలు, 5-10 కిలోల సంచులు లభిస్తుంది. ఢిల్లీలో కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ 14వ బిట్, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, ఇది ఇంపార్టెంట్. పైది చూద్దాం ఒకసారి. మత్స్య కార్మికులు, చేపల రైతులకు ఉపయోగపడేలా ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజనకు కేంద్రం ఆమోదించిందని, ఈ పథకానికి సగం డబ్బులను వరల్డ్ బ్యాంక్, ప్రపంచ సంస్థలు సమకూరుస్తాయని తెలిపారు. ఇది ఇంపార్టెంట్ స్కీమ్. ఈ స్కీము ఓకేనా. 6,000 crores నెక్స్ట్ 4 years ఉంది. ఒకసారి ప్రోగ్రామ్ మంచిగా చదువుకోవాలి. ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన, ఇది ఇటీవల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో దీని మీద బిట్టడం జరిగింది. మనకు కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 14వ బిట్, క్రింది వాటిలో సరికాని వర్తమానాంశాన్ని గుర్తించండి అని చెప్పారు. 3వది సరికాదు, మిగతా అన్ని కూడా సరైనవి. ఒకసారి 3 కూడా చూద్దాం. 2024-25 సంవత్సరానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల నామినేషన్లకు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ను భారత్ పంపింది. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్, ఇవన్నీ కూడా దీవుల్లాగా ఉండి అందమైనటువంటి పిక్చర్స్ ఉన్నాయి. వీ కెన్ సీ ఇన్ గూగుల్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. రైట్. అయ్యింది. ప్రస్తుతం దేశంలో ఆర్టికల్ 355 అమలవుతున్న ఏకైక రాష్ట్రం మణిపూర్. ఇది ఏంటి అంటే రాష్ట్రంలో అంతర్గత కల్లోలాలు ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి బాధ్యతలు మొత్తం శాంతి భద్రతలు కూడా కేంద్రమే చేసుకోవటం అన్నమాట. కేంద్ర శాంతి భద్రతలు కాపాడుతుంది అక్కడ. ఎందుకంటే మణిపూర్లో అలా జరుగుతున్నాయి కనుక ఈ ఆర్టికల్ అక్కడ అమలవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్, ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇంపార్టెంట్ వరకే మనం డిస్కస్ చేద్దాము. నెక్స్ట్, ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ బిల్లును 2024 ఫిబ్రవరి 7న ఏ రాష్ట్ర అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదించింది? గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే దేశంలోని ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలనుందంటే కామన్ సివిల్ కోడ్. ఆన్సర్ ఏంటంటే ఉత్తరాఖండ్. ఎక్కడో చదివాను నేను తర్వాత కాలంలో, గవర్నర్ కూడా ఆమోదించారు అని చెప్పాను.
నెక్స్ట్ 17వ బిట్ 948 కోట్ల విలువైన కామాఖ్య ఆలయ క్యాలెండర్కు ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 4న ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేస్తారు? కామాఖ్య టెంపుల్ ఎక్కడుంది అంటే అస్సాంలో ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. క్రింది వర్తమానాంశాల్లో సరికానిదని గుర్తించండి అని చెప్పని ఉంది. రెండవది సరికానిది, మిగతా అన్ని కూడా రైట్ స్టేట్మెంట్స్. ఒకసారి సరైనటువంటి స్టేట్మెంట్స్ చదువుతాను, వినండి. జమిలీ ఎన్నికలు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వ్యతిరేకిస్తూ తమిళనాడు శాసనసభ తీర్మానం చేసింది ఫిబ్రవరి 14న. దానికి జమిలీ ఎన్నికలు ఇష్టం లేదంటే తమిళనాడుకి. తర్వాత జైపూర్ సాహిత్య ఉత్సవం ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు రాజధాని జైపూర్లో జరిగింది. అది కూడా రైటే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కుటుంబంలో చేరిన నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 9వ సారి బాధ్యతలు చేపట్టారు. రైట్. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి విషయానికి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. డిజిటల్ చెల్లింపులను అత్యంత సులభతరం చేస్తున్నటువంటి యూపీఐ సేవలను ఫిబ్రవరి 12న ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 3 దేశాల్లో ప్రారంభించారు. క్రింద ఉన్న వాటిలో యూపీఐ సేవలు ప్రారంభించబడిన దేశం ఏంటి? మాల్దీవ్స్ కాకుండా మిగతా 3 రైటే. శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్. శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి కానీ మొత్తం మీద ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్, చాలా ఇంపార్టెంట్. వాణిజ్య నౌకలపై హుతీ తిరుగుబాటుదారులు అంతర్జాతీయ నౌకా వ్యాపారానికి ఆటంకం కలిగిస్తున్న నేపథ్యంలో ఎడారి యోధుల పేరుతో సముద్రంలో భారీ యుద్ధ విన్యాసం నిర్వహించిన దేశాలు ఇవి. ఫ్రాన్స్, యుఏఈ, భారత్, ఈ 3 కలిసి నిర్వహించాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక రైట్ స్టేట్మెంట్ ఉంది, ఇది పాలిటీలో ఇంపార్టెంట్. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం జనవరి 9న రాజీవ్ గౌబా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తుంది. అంతవరకు సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం మనకు. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్, ఎక్స్పెక్టెడ్ బిట్, ఎగ్జామ్లో వచ్చేటువంటి బిట్. ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందులో ప్రజాకవి అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం పాటను రాష్ట్ర అధికార గీతంగా గుర్తించాలని తెలంగాణ మంత్రిమండలి నిర్ణయించింది. అలాగే దీనికి సంబంధించిన ట్యూన్ కూడా కొంచెం మార్పు ఇచ్చేసి మనం కీరవాణితోటి చేయించినట్లుగా పేపర్లో కూడా చదివాను. రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ నుంచి టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే ఖచ్చితంగా వచ్చేటువంటి ఏరియా తెలంగాణలో 2వ అతిపెద్ద గిరిజన జాతరైన నాగోబా జాతర ఫిబ్రవరి 9 నుంచి 15 వరకు ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో ఘనంగా జరిగింది. ఇది కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా. సినిమా, టీవీ రంగస్థల కళాకారులు, కవులకు ప్రదానం చేసే నంది పురస్కారాలను ఇకపై ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ 4 స్టేట్మెంట్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్. ఇక్కడ నుంచి కూడా బిట్ వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రక్తహీనత లేని తెలంగాణ, ఎనీమియా ముక్త్ తెలంగాణ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జనవరి 24న ఎక్కడి నుంచి ప్రారంభించారంటే సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం, సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం శివంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇక్కడ నుంచి. ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ తక్కువ ఉన్నాయి కనుక ఉన్న వాటిలోంచి ఇవ్వాల్సి వస్తే ఎనీమియా ముక్త్ తెలంగాణని ఎక్కడి నుంచి ప్రారంభించారని చెప్పి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉండే కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇవి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 32. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కర్తవ్య పథలో జనవరి 26న వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రదర్శించిన శకటాల్లో ఉత్తమమైన వాటికి
జనవరి 30న అవార్డులు ప్రదానం చేస్తారు. ఓకే. న్యాయ నిర్ణేత విభాగంలో ఒడిశా మొదటి స్థానం చోటు చేసుకుంది. అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ అంటే కాకుండా ప్రజలు కూడా ఎంపిక చేసిన దాంట్లోనేమో గుజరాత్ ప్రథమ స్థానం దక్కించుకుంది. కేంద్ర మంత్రిత్వ శాఖలకి సంబంధించి భారత్ ప్రజాస్వామ్య తల్లి అనే నేపథ్యంలో రూపొందించిన సాంస్కృతిక శకటానికి ప్రథమ బహుమతి లభించింది. ఈ స్టేట్మెంట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్, నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా నేతృత్వంలో ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం ఫిబ్రవరి 14న ఢిల్లీలోని జవహర్ వ్యాపార్ భవన్లో తొలిసారిగా సమావేశమైంది. అయితే ఈ కమిషన్లో సభ్యులు కాని వారిని గుర్తించండి. అంటే మనకు సభ్యులు గుర్తు రావాలి, సభ్యులనే చదువుకుందాం మనం. ఎవరంటే జార్జ్ మాథ్యూ 3లో చూడండి, అజయ్ నారాయణ్ జూ, సౌమ్య కాంతి ఘోష్. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా గుర్తుపెట్టుకోవాలంటే అజయ్, సౌమ్య, జార్జ్, వీళ్ళు ముగ్గురు గుర్తుపెట్టుకోవాలి మనం. జార్జ్ మాథ్యూ ఆర్టికల్ 280 అనుసరించి ఇది ఎక్స్పెక్టెడ్ బిట్ అనమాట. ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్లో వచ్చేటువంటి బిట్ ఇది. ఖచ్చితంగా బిట్ ముగ్గురు ఉన్నారు కనుక కాని వారిని సేమ్ ఇట్లాగే అడిగేటువంటి అవకాశం ఉంది. ఓకేనా, మళ్ళొకసారి వాళ్ళ పేర్లు అజయ్, సౌమ్య, జార్జ్ మాథ్యూ. అజయ్, సౌమ్య. ఎట్లా మనకు అజయ్ అంటే అజయ్ నారాయణ గుర్తుంటుంది. అజయ్ మీద ముగ్గురు పేర్లు ఇవ్వడు. సౌమ్య కాంతి ఘోష్, జార్జ్ మాథ్యూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. నెక్స్ట్ బిట్ నెంబర్ 42. మనం ఇక్కడ అన్ని బిట్లు ఎందుకు ఇచ్చి పెడుతున్నాం అంటే కేవలము ఎగ్జామినేషన్లో నుంచి వచ్చేటువంటి బిట్లు, ఎక్స్పెక్ట్ చేసిన బిట్లు మాత్రమే చదువుకుంటున్నాం. రైట్. 42. అలీనోజ్మా నామ్ దేశాధినేతలు ప్రభుత్వాధినేతల 19వ శిఖరాగ్ర సదస్సు 2024 జనవరి 19, 20 తేదీల్లో ఉడంగా రాజధాని కంపాల్లో జరిగింది. ఎక్కడ జరిగింది? ఉడంగా రాజధాని కంపాల్లో జరిగింది. 19వ నామ్ దేశాల శిఖరాగ్ర సదస్సు యొక్క థీమ్ డీపెనింగ్ కోఆపరేషన్ ఫర్ షేర్డ్ గ్లోబల్ అఫ్లుయెన్స్. నెక్స్ట్, అలీనోజ్మా సదస్సు భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. 1961లో 120 దేశాల వర్తమాన దేశాల అలీన దేశాల కూటమిగా బెల్గ్రేడ్లో ఏర్పాటయ్యింది అలీనోజ్మం. ఓకే, 19వ సదస్సు ఎక్కడ జరిగింది? ఉడంగా రాజధాని కంపాలో జరిగింది. ఇది కూడా ఒక ఎక్స్పెక్టెడ్ బిట్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో అడగవచ్చు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న భారతదేశం జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహిస్తుంది. అయితే 2024 ఏడాది యొక్క థీమ్ ఏమిటి? ఎలిమినేట్ STH, ఇన్వెస్ట్ ఇన్ ఏ హెల్తియర్ ఫ్యూచర్ ఫర్ చిల్డ్రన్ అనేది దాని యొక్క థీమ్. నెక్స్ట్, నిన్న మనం INS ఇంపాల్ చదువుకున్నాము. ఇక్కడ ఏమిటంటే ఈరోజు INS సందాయిక్ నౌక, దీనికి సంబంధించి మనం చదువుకున్నాం. ఇది కూడా ఎక్స్పెక్టెడ్ బిట్ అన్నమాట. చూద్దాం. కోల్కతాలో గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్స్ నిర్మించిన INS సందాయిక్ నౌక ఫిబ్రవరి 23న విశాఖపట్నం నేషనల్ డాక్ యార్డ్లో జరిగిన కార్యక్రమంలో జాతికి అంకితం చేశారు. ఓకే, ఇది కోల్కతాలో ఎక్కడ నిర్మించారు? గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్స్ వారు నిర్మించారు. రైట్. దేశీయంగా తయారు చేస్తున్న 4 హైడ్రోగ్రాఫిక్ సర్వే వెజల్స్లో సందాయిక్ మొదటిది. 4 తయారు చేస్తున్నట్టు ఇలాంటివి, దాంట్లో మొదటిదటిది. 80% పైగా దేశీయ సాంకేతిక సామర్థ్యంతో రూపుదిద్దుకు నౌక ఇది. అడగొచ్చు, ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అనొచ్చు. 80%, 50% ఇవ్వచ్చు. మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. 80%, 80% సాంకేతిక పరిజ్ఞానము. సందాయిక్ నౌకకు మొదటి కమాండర్ అధికారి కెప్టెన్ RM శేఖర్. ఓకే, ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు బిట్ ఏరియా. నెక్స్ట్ ఇంకొక బిట్, ఈ బిట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న బిట్ మరి 55 కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. హైదరాబాద్కు చెందిన బయాలజికల్, రెండు కూడా రైట్ అయింది ఇక్కడ. బయాలజికల్
ఈ లిమిటెడ్ సంస్థ స్వదేశంగా తయారు చేసిన కోవిడ్ టీకా కార్బేవాక్స్కు WHO నుంచి అత్యవసర వినియోగ గుర్తింపు లభించింది. కార్బోవాక్స్ ఎవరు తయారు చేస్తారంటే బయోలాజికల్ ఈ లిమిటెడ్. ప్రోటీన్ సబ్ యూనిట్ ప్లాట్ఫామ్పై దేశీయంగా తయారైనటువంటి తొలి దేశీయ కోవిడ్ వ్యాక్సిన్ ఇదే కావటం విశేషం. ఓకే, ఇది ఇంపార్టెంట్. భారతదేశంలో స్వతంత్రంగా అభివృద్ధి చేసిన తొలి హెపటైటిస్ ఏ టీకాను హైదరాబాద్ ఇచ్చినటువంటి ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్ అందుబాటులో తీసుకురానుంది. అయితే ఏ బ్రాండ్ పేరుతో ఈ టీకాను జనవరి 19 ఢిల్లీలో విడుదల చేస్తారంటే హ్యావిష్యూర్. ఏంటి హ్యావిష్యూర్. తర్వాత ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది. పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి దోషిగా తెలియని వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించడం వివాదంగా మారి కేటలిన్ నోవక్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఈమె ఏ దేశానికి చెందినటువంటి వారు అధ్యక్షురాలు అంటే పేరు కేటలిన్ నోవక్, హంగేరీ. ఏ దేశానికి? హంగేరీ. ఇవి కరెంట్ అఫైర్స్. ఓకే, ఇవన్నీ కూడా షైన్ ఇండియా నుంచి. రైట్, థ్యాంక్ యూ. దీంతో మార్చ్ నెల కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అన్నీ కూడా అయిపోయాయి. మళ్ళీ రేపటి రోజున నేను ఏప్రిల్ కరెంట్ అఫైర్స్తో మీ ముందుకు వస్తాను. తర్వాత ఈ కరెంట్ అఫైర్స్ ఒకవేళ మీకు జనవరి ఫిబ్రవరి కావాలంటే నేను కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ని ఒకటి ఏర్పాటు చేస్తాను నా ఛానల్లోని. అక్కడ మీరు వాటిని కూడా రెండింటిని కూడా చూడవచ్చు. తక్కువ టైంలోనే రివిజన్ చేసుకోవడానికి మంచి అవకాశం. తక్కువ అంటే 20 to 30 మినిట్స్లోనే వీడియోస్ ఉంటాయి ఒక్కొక్క నెలకు సంబంధించి. మొత్తం 5 నెలలు కనుక 5, 20, 100 అంటే దాదాపుగా ఒక గంటన్నరలోనే కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఒక ర్యాపిడ్ రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో, ఎస్పెషల్లీ ఇది నా కోసం చేసుకున్నటువంటివి అభ్యర్థులకు కూడా తోటి అభ్యర్థులకు ఉపయోగపడతాయని పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.